అందరికీ నమస్కారం. నా చేతిలో ఉండేది సోయ కూర. దీన్ని సబ్బక్కి ఆకు అని అంటారు, లేదా శతపుష్పి అని కూడా అంటారు. ఈ ఆకు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బాలింతలకు ఈ ఆకు కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. సోయ కూరతో పాటు మెంతి ఆకు, కరివేపాకు, సోయ కూర ఈ 3 రకాల కషాయాలని మనము వారం మారుస్తూ వారం తాగుతూ ఉంటే పాలు కాని వాళ్ళు కూడా పాలు పిల్లలకు సరిపడినన్ని అవుతాయి. గుప్పెడు సోయ కూరని తీసుకొని మసిలే నీళ్ళలో వేసి స్టవ్ని సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడకనియాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఈ నీళ్ళని ఇప్పుడు వడపోసుకోవాలి. ఈ విధంగా వడపోసుకొని మనం కాఫీ తాగినట్టు రోజు ఉదయాన్నే తాగొచ్చు. లేదా మనం తాగలేము ఉట్టిగానే అనుకుంటే ఇందులోకి కొంచెం తాటి బెల్లం వేసుకొని కూడా తాగొచ్చు. నేను బాలింతగా ఉన్నప్పుడు నేను అనుసరించిన విధానం నాకైతే ఇది రిజల్ట్ కనిపించింది కాబట్టి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఎవరైనా ట్రై